ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి శాంతి పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. శంఖలిఖితుల ఉపాఖ్యానం తరువాయి భాగం. నీవు నీ పరాక్రమం చేత ఈ పృథివీ మండలంలోని రాజులనందరినీ జయించావు. నువ్వు స్నేహితులతో కలిసి ఆ పురాలకి రాష్ట్రాలకి వెళ్ళి మరణించిన రాజుల సోదరులను, పుత్రులను, పౌత్రులను వాళ్ళ రాజ్యంలో అభిషేకించు. గర్భంలో ఉన్న బాలులను కూడా తగు విధంగా రక్షించు. మరణించిన రాజుకు పుత్రులు లేకపోతే ఆ రాజుల కుమార్తెలను రాజ్యాభిషిక్తులను చెయ్యి. ఇలా చేస్తే స్త్రీవర్గం కోరికలు తీరినదవుతుంది, నీ శోకం తొలగుతుంది. కుమారో నాస్తి యేషాం చ కన్యాస్తత్రాచ సత్రాభిషేచయ కామాశయో హి స్త్రీవర్గః శోకమేవం ప్రహాస్యసి. శాంతి పర్వము 33:45. ఆ రాజులందరూ వాళ్ళు చేసిన పనికి మరణించారు, అందుకు దుఃఖించవలసిన పని లేదు. ఈ సందర్భంలో ధర్మరాజు ప్రశ్నించగా వ్యాసుడు ఏ కర్మలు చేయదగినవి, ఏవి చేయకూడనివి, ఏ చెడ్డ కర్మలకు ఏవి ప్రాయశ్చిత్తాలు లేనివి ఏవి అను విషయాలు వివరించి చెప్పాడు. శాంతి పర్వము 34-36 వరకు అధ్యాయాలు. పాపాలు ప్రాయశ్చిత్తాలు అన్న మాటలు వినగానే యుధిష్ఠిరుని మనస్సులో కొంచెం పరివర్తనం కలిగినట్లు కనపడింది. అతడు వ్యాసునితో, ద్విజశ్రేష్ఠ, రాజధర్మాలు, చాతుర్వర్ణ ధర్మాలు, ఆపత్సమయంలో అనుసరించవలసిన ధర్మాలు, ఈ విషయాలను గూర్చి వినగోరుతున్నాను, చెప్పుము అన్నాడు. అప్పుడు వ్యాసుడు ప్రక్కనే ఉన్న నారదుని కేసి చూస్తూ యుధిష్ఠిరునితో, రాజా, నువ్వు సకల ధర్మాలు తెలిసిన మహావీరుడు భీష్ముని వద్దకు వెళ్ళి అడుగు, ఆయన చెబుతాడు అన్నాడు. ఆయన విషయంలో అంత అపచారం చేసి నేను ఆయనను ఎలా అడగగలను అన్నాడు యుధిష్ఠిరుడు. అప్పుడు కృష్ణుడు కలగజేసుకొని, యుధిష్ఠిరా, ఈ శోక సమయంలో అతిగా నిర్బంధం చెయ్యకు. వ్యాసుడు చెప్పినట్లు చెయ్యి. నీ సోదరులు, ఇతర బంధువులు, మిగిలిన రాజన్యులు, చాతుర్వర్ణ్యాల వారు, మిత్రులు అందరూ ఇక్కడి నుంచి ఎప్పుడు కదులుతామా అని నిరీక్షిస్తున్నారు. అందుచేత వీళ్ల హితమైన కార్యం చెయ్యి అన్నాడు. కృష్ణుని మాటలు విని రాజు లేచాడు. ధృతరాష్ట్రుణ్ణి ముందుంచుకొని పురంలో ప్రవేశించడానికి సిద్ధం అయి ముందుగా దేవతలకు, బ్రాహ్మణులకు పూజలు చేశాడు. అందమైన, బాగా అలంకరించిన కొత్త రథం సిద్ధం చేశారు. మంచి లక్షణాలున్న 16 తెల్లని ఎద్దులు కట్టిన రథాన్ని యుధిష్ఠిరుడు ఎక్కాడు. భీమసేనుడు
కళ్ళేలు పట్టాడు. అర్జునుడు శ్వేతఛత్రం పట్టగా నకుల సహదేవులు చామరాలు వీచుతున్నారు. ఆ రథం మీద ఉన్న 5 అన్నదమ్ములు పంచభూతాల వలె ప్రకాశిస్తున్నారు. యుయుత్సువు యుధిష్ఠిరుని వెనకనే వెళ్ళాడు. కృష్ణుడు సాత్యకితో కలిసి రథం మీద వెనుకనే వెళ్ళాడు. గాంధారి ధృతరాష్ట్రులు నరయానం అనగా నరులు లాగే బండి ఎక్కి ధర్మరాజు ముందు వెళ్ళారు. కుంతి, ద్రౌపది, కౌరవ స్త్రీలు విదురుని ముందుంచుకొని వాహనాలెక్కి వెళ్ళారు. వెనుకనే చతురంగ బలం కదలి వెళ్ళింది. నగరము, రాజమార్గాలు చక్కగా అలంకరింపబడి ఉన్నాయి. సూతమాగధులు, వైతాళికులు రాజును స్తుతిస్తున్నారు. ఈ విధంగా వారందరూ నగరంలో ప్రవేశిస్తుండగా అభినందన వాక్యాలు పలుకుతూ పుష్పాలు చల్లుతున్నారు. వేల కొలది బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతున్నారు. శంఖాలు, దుందుభులు మ్రోగుతున్నాయి. జయ జయ ధ్వానాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంతలో విప్రజనుల మధ్య నుండి దుర్యోధనుని మిత్రుడైన చార్వాకుడను రాక్షసుడు సన్యాసి రూపంతో శిఖ త్రిదండాలు ధరించి నిర్భయంగా ముందుకు వచ్చి బ్రాహ్మణులందరూ ఆశీర్వాదం పలకబోతుండగా ఆ విప్రులనెవరినీ పలకరించకుండగానే ధర్మరాజుతో, ఈ విప్రులందరూ నా ముఖం ద్వారా ఇలా అంటున్నారు. ఛీ ఛీ, జ్ఞాతులనందరినీ నశింపజేసిన ఈ కుండ్రుపతి ఉండి ప్రయోజనం ఏమిటి? గురువులను చంపించిన వాడు జీవించి ఉండటం కంటే మరణమే మేలు. దుష్టుడైన ఆ రాక్షసుని మాటలు వినగానే ఆ బ్రాహ్మణులు, ధర్మరాజు కూడా సిగ్గుపడుతూ చాలా కలవరం చెంది మౌనంగా ఉండిపోయారు. యుధిష్ఠిరుడు, నేను ప్రణామం చేస్తూ ప్రార్థిస్తున్నాను. ఓ పూజ్యులారా, దుఃఖంతో ఉన్న నన్ను ఈ విధంగా ధిక్కరించకండి అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ, రాజా, ఇది మా మాట కాదు, శ్రీరస్తు, నీకు సకల సంపదలు కలుగుగాక అని అంటూ తమ తపోబలం చేత తెలుసుకొని ఇతడు దుర్యోధనుని మిత్రుడైన చార్వాకుడను రాక్షసుడు పరివ్రాజక రూపంలో వానికి హితం చేయడానికి వచ్చాడు. మహాత్మా, మేం అలా అనడం లేదు. నీకేమీ భయం వద్దు. నీకు నీ సోదరులకు మంగళం కలుగుగాక అని అంటూ ఆ రాక్షసునిపై హుంకరించారు. వెంటనే అతడు భస్మమై పడిపోయాడు. అందరూ సంతోషించారు. కృష్ణుడు, ఇతడు చార్వాకుడను రాక్షసుడు, నీకు బ్రాహ్మణావమానం చేస్తే తప్ప మరణం ఉండదు అని బ్రహ్మ వరం ఇచ్చాడు. ఇతడు దుర్యోధనుని మిత్రుడు. ఇప్పుడు బ్రాహ్మణులను అవమానించడం చేత మరణించాడు. ఇప్పుడు జరిగిన దానిని గూర్చి విచారించకు అని యుధిష్ఠిరునితో అన్నాడు. ధౌమ్యుడు మొదలైన పురోహితులు, మంత్ర సామంతాదులు, ప్రజలు యుధిష్ఠిరుణ్ణి సామ్రాజ్యాభిషిక్తుని చేశారు. వైదికాశీస్సులతోనూ జయ జయధ్వానాలతోనూ మంగళవాద్య ఘోషతోనూ ఆ ప్రాంతం అంతా మారుమ్రోగింది. అప్పుడు యుధిష్ఠిరుడు తనను ప్రశంసిస్తున్న ప్రకృతులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చిన వారందరూ
నిజంగా ఉన్నా లేకపోయినా మా సద్గుణాలను ప్రశంసిస్తూ ఉన్నారు కాన మేం అందరము ధన్యులము. తథ్యాన్యాప్యతవాతథ్యాన్ గుణానాహు సమాగతాః. శాంతి పర్వము 41:2. మీరందరూ మమ్ము అనుగ్రహిస్తూ ఉన్నట్లు భావిస్తున్నాను. మహారాజైన మా తండ్రి ధృతరాష్ట్రుడు నాకు పరమదేవత. నా ప్రియాన్ని కోరే మీరందరూ ఎప్పటి వలనే ఈయన ఆజ్ఞను పాలిస్తుండాలి. మీకు నాకు కూడా ఈయనయే ప్రభువు. ఈ సమస్తమైన పృథివీ పాండవులందరూ కూడా ఈయనకు చెందినవారు. మీరందరూ నేను చెబుతున్న ఈ మాటను మనస్సులో గుర్తుంచుకోవాలి అన్నాడు. ఏష నాథో హి జగతో భవతాం చ మయా సహ అస్యైవ పృథివీ కృష్ణా పాండవాః సర్వ ఏవ చ ఏతన్మనసి కర్తవ్యం భవద్భిర్వచనం మమ. శాంతి పర్వము 41:7-8. రాజ్యాభిషేకం అయిన తరువాత పౌర జానపదాదులందరూ తమ తమ స్థానాలకు వెళ్ళారు. ధర్మరాజు భీమసేనుణ్ణి యౌవరాజ్యంలో అభిషేకించాడు. రాజ్య పరిపాలనా విధానంలోనూ మంత్రము అనగా ఆలోచన, కార్యనిర్ణయము వీటి యందు బుద్ధి సంపన్నుడైన విదురుణ్ణి నియోగించాడు. చేసిన పనులు, చేయవలసిన పనులు మొదలైన వాటిని తెలుసుకొనడానికి, ఆయా వ్యయాల చింతనకు సర్వగుణ సంపన్నుడైన వృద్ధుడైన సంజయుణ్ణి నియమించాడు. సైన్యము, దాని పరిమాణము, దాని భత్తాలు, జీతాలు, సకల కర్మల పరిశీలనము ఈ విషయాలలో నకులుణ్ణి నియమించాడు. శత్రుచక్రాన్ని అడ్డుకొనడం, దుష్టమర్దనం ఈ పనులలో అర్జునుణ్ణి నియమించాడు. బ్రాహ్మణులకు, దేవతలకు సంబంధించిన విషయాలలోనూ ఇతర కార్యాలలోనూ పురోహితులలో శ్రేష్ఠుడైన ధౌమ్యుణ్ణి నియమించాడు. సహదేవుణ్ణి ఎల్లప్పుడూ తన దగ్గరనే ఉండమని ఆదేశించాడు. అతడే అన్ని అవస్థలలోనూ రాజుకు రక్షకుడుగా ఉన్నాడు. ఇంకా కొందరిని ఆయా కార్యాలలో నియోగించాడు. మీరు ఎల్లప్పుడూ కార్యవ్యాపృతులై మా తండ్రి అయిన రాజుకు సంబంధించిన పనులన్నీ చూసుకోవాలి. పౌర జానపదుల కార్యాలన్నీ వేరువేరుగా పరిశీలించి రాజు అనుమతితో వాటిని పరిష్కరించాలి అని విదురునితోనూ సంజయునితోనూ యుయుత్సువుతోనూ చెప్పాడు. యుద్ధంలో మరణించిన జ్ఞాతులందరికీ యుధిష్ఠిరుడు వేరువేరుగా శ్రాద్ధక్రియలు చేయించాడు. ధృతరాష్ట్రుడు తన పుత్రులను ఉద్దేశించి అనేక దానాలు చేశాడు. ద్రౌపదీ యుధిష్ఠిరులు, ద్రోణుడు, కర్ణుడు, దృష్టద్యుమ్నుడు, అభిమన్యువు, ఘటోత్కచుడు, తనకు ఉపకారం చేసిన విరటాదులు, ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులు వీళ్ళందరినీ ఉద్దేశించి అనేక దానాలు చేశారు. ధర్మరాజు కృష్ణుణ్ణి, కృష్ణా, కేవలం నీ సహాయం చేతనే మేం పితృపైతామహారాజ్యాన్ని మళ్ళీ పొందగలిగాం అని కృతజ్ఞతను తెలుపుతూ స్తుతించాడు. ధృతరాష్ట్రుని అనుమతితో యుధిష్ఠిరుడు దుర్యోధనుని గృహం భీమునకిచ్చాడు. దుశ్శాసనుని గృహం అర్జునునికిచ్చాడు.
దుర్మర్షణుని భవనం నకులునికి, దుర్ముఖునికి, దుర్ముఖుని గృహం సహదేవునికి ఇచ్చాడు. కృష్ణుడు సాత్యకి, అర్జునుని ఇంటికి వెళ్ళారు. రాత్రి విశ్రాంతి తీసుకొని మరునాడు అందరూ కలిశారు. యుధిష్ఠిరుడు కృష్ణునితో, కృష్ణ, రాత్రి సుఖంగా గడిచినదా, సుఖంగా నిద్ర పట్టినదా అని అడుగుతూ, నీ అనుగ్రహం వల్లనే మేం ఈ విధంగా రాజ్యం సంపాదించగలిగాం అని ఇంకా ఏమేమో చెప్పబోతున్నాడు. అయితే కృష్ణుడేమీ మాటలాడకుండా నిశ్చేష్టుడై ధ్యానముద్రలో కూర్చుని ఉన్నాడు. అది చూచి యుధిష్ఠిరుడు ఆశ్చర్యపడుతూ, నీవు ఇలా ఉండడానికి కారణం ఏమని సవినయంగా అడిగాడు. శరతల్పం మీద ఉన్న భీష్ముడు అగ్నివలే మెల్లమెల్లగా శాంతిస్తున్నాడు. అతడు ఏకాగ్రబుద్ధితో నన్ను ధ్యానం చేస్తున్నాడు. అందుచేత నా మనస్సు భీష్ముని వద్దకు వెళ్ళిపోయినది అని చెప్పి కృష్ణుడు, ధర్మరాజా, చాతుర్వ్యన్నం మొదలైన విషయాలన్నీ భీష్ముడి దగ్గరకు వెళ్ళి ఆయన్ని అడుగు, చెబుతాడు. ఆ కౌరవ ధురంధరుడైన భీష్ముడు అస్తమిస్తే జ్ఞానాలన్నీ అస్తమిస్తాయి. అందుచేతనే నిన్ను తొందర పెడుతున్నాను. తస్మిన్నస్తమితే భీష్మే కౌరవాణాం దురంధరే జ్ఞానాంజస్థం గమిష్యంతి తస్మాత్ త్వాం చోదయామ్యహం. శాంతి పర్వము 46:23. ఆ మాట విని మనమందరము భీష్ముని వద్దకు వెడదాం అని యుధిష్ఠిరుడు అన్నాడు. అందరూ బయలుదేరారు. వాళ్ళందరూ కురుక్షేత్రం చేరారు. అక్కడ శరప్రస్తరం మీద శయనించి ఉన్న భీష్ముడు సాయంకాల సూర్యుడి వలె ప్రకాశిస్తున్నాడు. ఆయన చుట్టూ మునులు ఉన్నారు. ఆయనను దూరం నుంచి చూడగానే కృష్ణుడు, పాండవులు, కృపాచార్యాదులు వాహనాల నుండి క్రిందికి దుమికి ఏకాగ్రమనస్కులై ముందుగా అక్కడనున్న వ్యాసాది మునీంద్రులకు అభివాదనం చేశారు. తరువాత భీష్ముని దగ్గరకు వెళ్ళారు. ఆయన చుట్టూ కూర్చున్నారు. కృష్ణుడు, కురుశ్రేష్ఠ, నీ శరీరంలో అంతగా బాధ లేదు కదా? నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయా? సత్యమునందు గాని, తపస్సునందు గాని, దానమునందు గాని, ధనుర్వేదంలో గాని, వేదంలో గాని, నీతి యందు గాని నీతో సమానుడైన వానిని ఎవనిని గూర్చి మేం వినలేదు. ఈ యుధిష్ఠిరుడు జ్ఞాతి సంక్షయానికి చాలా మనస్సులో కుందిపోతున్నాడు. నీవు ఈతనికి తగు విధంగా సకల ధర్మాలను ఉపదేశించి ఈతని సంశయాలనన్నింటినీ ఛేదించుము. నీవు తప్ప ఆ పని చేయగలవాడు మరెవ్వరూ లేరు అని భీష్మునితో అన్నాడు. వాసుదేవుని మాటలు విన్న భీష్ముడు తల కొంచెం ఎత్తి అంజలి ఘటించి ఆయనను, నీవే సకల జగత్సృష్టి స్థితి సంహారహేతువు, విశ్వవ్యాప్తుడవు అయిన పరమాత్మవు అని భక్తిపూర్వకంగా స్తుతించి, సురోత్తమా, నేను భక్తితో నిన్ను శరణు పొందుతున్నాను. ఇష్టమైన గతిని పొందగోరుతున్న నాకు ఏది శ్రేయస్కరమో నువ్వే ఆలోచించు అన్నాడు. ఆ మాట విని కృష్ణుడు, పురాణశ్రేష్ఠ, నీకు నాపై ఉన్న అత్యధికమైన భక్తిచే నా యథార్థ స్వరూపం తెలుసుకొనగలిగావు. నీకు పునరావృత్తిరహితములైన లోకాలు
లభించనున్నాయి. నీ జీవితంలో ఇంకా 56 రోజులు శేషించి ఉన్నాయి. తరువాత నీవీ శరీరం విడచి శుభమైన లోకాలను పొందనున్నావు. ఇదిగో ఈ దేవతలందరూ విమానాలపై నీ కోసం నిరీక్షిస్తున్నారు. జ్ఞాతి శోకంతో చదివినదంతా మరచి బాధపడుతున్న యుధిష్ఠిరునకు నీవు ధర్మార్థయోగాలకు సంబంధించిన విషయాలు బోధించి ఈతని శోకం తొలగించుము అన్నాడు. భీష్ముడు కృష్ణునితో, లోకనాథ, నీ మాటలు నాకు చాలా సంతోషం కలిగిస్తున్నాయి. కానీ దుర్బలములైన ఇంద్రియాలతో, శరీరంతో నేను ఇప్పుడు ఏమీ మాట్లాడగల పరిస్థితిలో లేను. నువ్వే ఆ విషయాలన్నీ బోధించి వీనిని అనుగ్రహించుము. కృష్ణ, లోకకర్తవైన నీవు ఎదురుగా ఉండగా నా వంటి వాడు ఏమి మాట్లాడగలడు? ఇది గురువు ఎదుట శిష్యుడు మాట్లాడినట్లుంటుంది. కథం త్వయి స్థితే కృష్ణే శాశ్వతే లోకకర్తరి ప్రభూయాన్మద్విధ కశ్చిద్గురౌ శిష్య ఇవ స్థితే. శాంతి పర్వము 52:13. గాంగేయ, ఇలా నీవు మాత్రమే మాట్లాడగలవు. నీకు శారీరకంగా కానీ మానసికంగాని ఏ బాధలు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు. నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను. నీవు అన్ని విషయాలను తెలుసుకొనగలుగుతావు. అందుచేత ఈతనికి ధర్మాలు ఉపదేశించు. పిమ్మట వ్యాసుడు మొదలైన మహర్షులందరూ లేచి కృష్ణుణ్ణి స్తుతించి మళ్ళీ రేపు వస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. కృష్ణాదులు కూడా భీష్మునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి రథాలపై నగరానికి వెళ్ళారు. మరునాడు కృష్ణుడు రాత్రి ఇంకా ఒక జాము అనగా 3 గంటలు ఉండగానే నిద్ర నుండి లేచి ఆత్మధ్యానం చేసుకున్నాడు. ఈలోగా స్తోత్ర పాఠకులు వచ్చారు. మంగళవాద్యాలు మ్రోగిస్తూ స్తోత్ర పాఠాలు చేశారు. తరువాత కృష్ణుడు స్నానం చేసి జపం చేసుకొని అగ్నిహోమాలు నిర్వర్తించుకొని బ్రాహ్మణుల ఆశీస్సులు స్వీకరించాడు. అలంకరించుకొని అద్దంలో తనను తాను చూసుకొని భీష్ముని దగ్గరికి వెళ్ళడానికి యుధిష్ఠిరుడు సిద్ధంగా ఉన్నాడో లేదో చూచిరా అని సాత్యకిని పంపాడు. అతడు వెంటనే వెళ్ళి యుధిష్ఠిరునితో, కృష్ణుని రథం సిద్ధమై ఉంది, నీకోసం నిరీక్షిస్తున్నాడు అని చెప్పాడు. వెంటనే యుధిష్ఠిరుడు అర్జునునితో, మన రథం సిద్ధం చేయించు, ఇప్పుడు మనం మాత్రమే వెళ్ళాలి, సైన్యము ఇతర పరివారము రావద్దు, భీష్మునికి శ్రమ కలిగించిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా నేటి నుండి భీష్ముడు చాలా రహస్యమైన విషయాలు చెబుతాడు. అక్కడ సామాన్య జనుల ఒత్తిడి ఉండడం నాకిష్టం లేదు. అద్య ప్రభృతి గాంగేయః పరం గుహ్యం ప్రవక్ష్యతి అతో నేచ్ఛామి కౌంతేయ పృథగ్జన సమాగమం. శాంతి పర్వము 53:16. రథం సిద్ధంగా ఉన్నదని అర్జునుడు చెప్పాడు. వెంటనే సోదరులైదుగురు రథం ఎక్కి కృష్ణుని నివాసానికి వెళ్ళారు. వాళ్ళు వస్తుండటం చూచి కృష్ణుడు సాత్యకితో రథం ఎక్కాడు. రథాల మీద నుండే వాళ్ళు చేష్టలతోనే ఒకళ్ళనొకరు పలకరించుకొని సుఖరాత్రియా అని ప్రశ్నించుకున్నారు. రథస్థాః సంవిదం కృత్వా సుఖం పృష్ట్వా చ శార్వరీం మేఘఘోషై రథవరైః ప్రయయుస్తే
నరర్షభాః. శాంతి పర్వము 53:20. వారందరూ కురుక్షేత్రం చేరేసరికి కొందరు మహర్షులు అక్కడికి చేరి భీష్ముని చుట్టూ కూర్చొని ఉన్నారు. కృష్ణ, సాత్యకులు, పాండవులు రథాల నుండి దిగి కుడి చేతులెత్తి ఆ ఋషులనందరినీ పూజించారు, అనగా దూరం నుంచే పలకరించారు. తతో వతీర్య గోవిందో రథాత్ స చ యుధిష్ఠిరః భీమో గాంధీవధ్వన్వా చ యమౌ సాత్యకిరేవ చ ఋషీనభ్యర్థమయామాసుః కరాసుద్యమ్య దక్షిణాన్. శాంతి పర్వము 53:25-26. ధృతరాష్ట్రుడు ఇంకా మిగిలిన రాజులు, నారదాది సిద్ధులు, మహర్షులు వచ్చి చేరారు. నారదుడు వాళ్లతో, భీష్ముడు సూర్యుడస్తమించనున్నట్లు అస్తమించనున్నాడు, మీకు కావలసిన ధర్మాలు అడిగి తెలుసుకోండి అన్నాడు. ఆ మాట విని ఆ రాజులందరూ భీష్ముని దగ్గరకు వెళ్ళారు. కానీ ఆయనతో మాటలాడడానికి అందరూ సంకోచిస్తున్నారు. అప్పుడు యుధిష్ఠిరుడు కృష్ణునితో, యదుశ్రేష్ఠ, పితామహునితో మాటలాడగలిగిన వాడవు నీవొక్కడవే, నువ్వే ముందుకు వెళ్ళి ఆయనతో మాట్లాడు అన్నాడు. కృష్ణ, నీ అనుగ్రహం చేత నాకు పూర్తిగా స్వాస్థ్యం సమకూరింది. మనస్సు, బుద్ధి నిర్మలంగా ఉన్నాయి. యువకుడు వలె అయిపోయాను. మంచి మాటలు చెప్పే శక్తి లభించింది. తవ ప్రసాదాది శుభా మనో మే బుద్ధిరావిశత్. యువేవాస్మి సమావృత్తస్త్వదనుధ్యాన బృంహితః. వక్తుం శ్రేయః సమర్థోస్మి త్వత్ప్రసాదాద్య జనార్దన. శాంతి పర్వము 54:22-25. అయితే ఒక్క ప్రశ్న అడుగుతాను. ఈ ధర్మాలన్నీ నువ్వే బోధించగలవు కదా, ఈ పని నాకెందుకు అప్పజెప్పావు? ఇలా చేయడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి అన్నాడు. భీష్మ పితామహ, లోకంలో యశస్సుకి, శ్రేయస్సుకి మూలం నేనే. ధర్మాలను బోధించి నేను క్రొత్తగా సంపాదించుకోవలసిన యశస్సు ఏమీ లేదు. చంద్రుని కిరణాలు చల్లగా ఉంటాయి అంటే ఎవడు ఆశ్చర్యపడతాడు? అలాగే నా విషయంలో ఎవ్వడూ విస్మయం చెందడు. సీతాంశుశ్చంద్ర ఇత్యుక్తే లోకే కో విస్మయిష్యతి, తథైవ యశసా పూర్ణే మయి కో విస్మయిష్యతి. శాంతి పర్వము 54:26. నీవు మొదటి నుండి గొప్ప యశస్సు కలవాడవు. నీ యశస్సు ఇంకా వృద్ధి పొంది లోకంలో శాశ్వతంగా ఉండాలి అను అభిప్రాయంతో నీకు నిర్మలమైన బుద్ధి ఇచ్చాను. నువ్వు పుట్టినది మొదలు ఒక్క పాపకృత్యం కూడా చేసినట్లు ఎవ్వరూ చూడలేదు. అందుచేత నువ్వే తండ్రి పుత్రులకు ధర్మాలు బోధించినట్లు ఈ పాండవులకు యుద్ధంలో మరణించిన వాళ్ళు మరణించగా మిగిలిన ఈ రాజులకు ధర్మాలు బోధించాలి. ధర్మాలు తెలిసినవాడు అడిగిన వాళ్లకు తప్పక ధర్మం బోధించాలి అని శాస్త్రము. అలా బోధించకపోవడం పాపహేతువు కూడా అవుతుంది. అందుచేత నీ పుత్రులు, పౌత్రులు, ఇతర జిజ్ఞాసువులు వచ్చి అడుగుతున్నారు, నువ్వు బోధించు అన్నాడు కృష్ణుడు. గోవిందా, ఇప్పుడు నా మనస్సు, వాక్కు కూడా దృఢంగా ఉన్నాయి.
యుధిష్ఠిరుడు ధర్మాత్ములలో అగ్రగణ్యుడు. అతడు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతాను, అడగమనము అని భీష్ముడన్నాడు. భీష్మ పితామహ, యుధిష్ఠిరుడు నీ దగ్గరికి రావడానికి జంకుతున్నాడు. పూజనీయులైన గురువులను, భక్తులను, బాంధవులను యుద్ధంలో బాణంతో ఛేదించి సంహరించాను కదా. ఈయన తన మనస్సులో నా విషయంలో ఏమనుకుంటున్నాడో, ఏమి అభిశాపం అనగా మనస్సులో చెడ్డగా భావించడం చేస్తున్నాడు అని భయపడుతున్నాడు అన్నాడు కృష్ణుడు. ఆ మాట విని భీష్ముడు, కృష్ణ, దానము, అధ్యయనము, తపస్సు ఏ విధంగా బ్రాహ్మణుల ధర్మమో, సమరంలో శత్రువులను సంహరించడం క్షత్రియుల ధర్మం. ఎంతటి పూజ్యులైనా అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళని సంహరించడం ధర్మమే. యుధిష్ఠిరుడు చేసిన దానిలో అధర్మం ఏమీ లేదు. అతడు సంకోచించవలసిన పని లేదు అన్నాడు. ఆ మాటలు వినగానే యుధిష్ఠిరుడు సవినయంగా భీష్మునికి కనపడేటట్లు ఎదుట నిలబడి పాదాలు స్పృశిస్తూ నమస్కరించాడు. భీష్ముడు అతనిని అభినందిస్తూ సంతోషపూర్వకంగా అతని శిరస్సుపై ముద్దు పెట్టుకొని, కురుసత్తమా, దగ్గరనే కూర్చుని నీవేమి అడగాలనుకుంటే అవన్నీ అడుగు, చెబుతాను అన్నాడు. ఓం తత్సత్.